పెంచేస్తారా, 5 లక్షల మందికి పెంచేస్తారా చూడాలా. ఒకటే అండి, ప్రజలు గమనిస్తారు. ఎంత మంచి పరిపాలన చేస్తారో మాకు 11 సీట్లు ఇస్తే ఏ పరిపాలన చేయని వాళ్ళకి రేపొద్దున జీరో. మీరు 5 సంవత్సరాల పరిపాలన చేశాక లక్ష్మణరావు గారు 5 సంవత్సరాలు మొత్తం పరిపాలన చేసిన తర్వాత మీకు ఇచ్చిన తీర్పు 1 మంత్లో మీరు ఏమీ చేయలేకపోయారు ఎలా చెప్తారు? మీరే అన్నారు గత యొక్క డిబేట్లో మీరేమన్నారు, వాళ్ళకు కూడా ఒక 6 నెలలు టైం ఇవ్వాలని మీరే అన్నారు. అన్నవాళ్ళు మరి మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? రాగారు మంచి మాట అన్నారు, చాలా మంచి మాట అన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. సరే, రేపు వచ్చే సంవత్సరం ఇప్పుడు పెన్షన్ ఎలాగైతే 3 నెలలకి 1000 పెంచిన పెన్షన్ ఫస్ట్ నెలలో 7000 ఇచ్చారు, మంచిదే. అలాగే ఈ సంవత్సరం ఇవ్వనటువంటి 1500, ఈ సంవత్సరం ఇవ్వనటువంటి అన్నదాత సుఖీభవ ఏవైతే 20,000 ఉన్నాయో అందులో ఒక మొదటి తప్ప ఒక 5,000 వేసుకోండి, ఆ 5,000 అవనియండి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనియండి, ఉచిత బస్సు అనుకోండి. రేపు వచ్చే సంవత్సరానికి ఇవేమో డబుల్ చేస్తారా? ఇవి కూడా కల్పించి ఇస్తారా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు అమ్మవాడి మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు. వచ్చే సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 84 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఈ తల్లికి వందనాన్ని వచ్చే సంవత్సరం యాడ్ చేసి డబుల్ ఇస్తారా? మాట చెప్పమని అడగడం. ఓకే, మీరు అడిగిన దానికి సుజాత గారు సమాధానం చెప్తారు. ఓకే, లక్ష్మణరావు గారు ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుజాత గారు మీరు మాట్లాడండి. ఎందుకు అడిగే మీరు ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా లేటుగా మీరు చేయడానికి, తాత్సారం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? లక్ష్మణరావు గారు మాట్లాడారు, దానికి మీరు రెస్పాండ్ కాండి ప్లీజ్. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన 1వ నెలలోనే ఇచ్చిన పథకాలన్నీ అమలు చేయలేదండి. ఒక్కసారి లక్ష్మణరావు గారిని రీచెక్ చేసుకోమనండి. 6 నెలల తర్వాత చేసిన 8 నెలల తర్వాత చేసిన కొన్ని లిస్టు చెప్పమంటే కూడా నేను చెప్తాను. అంటే ప్రభుత్వం పథకాలు ప్రకటించిన వెంటనే, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇవ్వాలని, అంటే అక్కడికి సాధ్యమైనన్ని ఏదైతే ముందుంటాయో ఫస్ట్ ప్రయారిటీగా ఇవ్వాల్సినవి ఇస్తున్నారు. పెన్షన్లు ఏవైతే పెంచుతా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు అని చెప్పి 4 సంవత్సరాలు వెంటనే 1000 రూపాయలు పెంచడమే కాకుండా మొదటి 3 నెలలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కలిపి 7,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వడాన్ని ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో జీర్ణించుకోలేకపోతున్నారండి. అది కూడా వాళ్ళు వాలంటీర్లని అడ్డం పెట్టుకుని, వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పెంచలేమని చెప్పి సృష్టించి ఎంతమంది మరణాలని తీసుకుని వచ్చి వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు లేక చనిపోయారని చెప్పి వాళ్ళు రాజకీయం చేయాలనుకుని చూసిన సంగతి మనం అందరం చూసాం. అలాంటిది వితౌట్ వాలంటీర్స్ ఫస్ట్ డేనే ఉన్నాయి 95% పెన్షన్లు అన్ని పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన కొద్ది మంది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పెన్షన్లు అన్ని ఇచ్చేశారు. ఇది ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఇది జీర్ణించుకోలేకపోయారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయడం అని. ఇంకొకటి, అలాగే మన సూపర్ 6 లో ఉన్న భాగంగా అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇలాగే సార్ ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నాం అన్నారు. అన్న క్యాంటీన్లు ఆగస్టులో ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఈ వచ్చిన వెంటనే మొదటి రోజు నుంచే వీళ్ళు ప్రభుత్వానికి కనీసం గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూసుకునే టైం కూడా ఇవ్వకుండా మీరు మొదటి నుంచే మీరు ఇవ్వలేదు, మీరు చేయలేదు. మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు నెరవేర్చిన హామీలు ఎన్ని, మీరు తీసుకున్న యూటర్న్లు ఎన్ని? మీరు మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి మీద యూటర్న్ తీసుకోలేదా? సిపిఎస్ రద్దు అన్నారు, దాని మీద యూటర్న్ తీసుకోలేదా? మద్యపాన నిషేధం అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు. మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు డిబేట్ లో లక్ష్మణరావు గారు మీరు మాట్లాడి తిరిగాను ఆగండి.